లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము. అనుదిన ధ్యానములు నవంబర్ 21. విజయము యొక్క సాక్ష్యము. ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికి ఆజ్ఞాపించెను. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 8వ వచనము. ఆయన తన పిల్లలకు తాను చేసిన వాగ్దానాలు కొనసాగించే అధిపతిగా మనం దేవునిని గుర్తించాలి. అబ్రహాముకు, అతని వారసులకు దేవుడిచ్చిన వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి యాకోబు ఎంతో పోరాడవలసి వచ్చెను. నిర్ణయాత్మకమైన రాత్రిలో తన సొంత స్వభావముతోనే అతడు పోరాడవలసి వచ్చింది. దేవుడు అతనికి విడుదలను ఇచ్చి ఇశ్రాయేలు అనగా దేవుని కుమారుడు అని పేరు పెట్టాడు. 400 సంవత్సరముల దాసత్వము తరువాత దాని నుండి విడుదల రావడాన్ని చూడండి. మోషే కర్రను చూపించిన వెంటనే ఎర్ర సముద్రము ఎలా పాయలైపోయింది? అరణ్యములో వారు పొందిన శ్రమలు, నీళ్లు లేవని, తిండి లేదని సనగడం చేస్తున్న సహించిన దేవుడు వాగ్దాన దేశంలో ఆయన న్యాయాధిపతులను తరువాత ప్రవక్తలను పంపి ఇశ్రాయేలీయులను హెచ్చరించాడు. మనం ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలో తెలుసుకొని పొందిన మేలను జ్ఞాపకం చేసుకొనుచున్నామా? దేవుడు నన్ను ఆశీర్వదించి నాకు ఉద్యోగం ఇచ్చాడు అని మాత్రమే చెప్పే సాక్ష్యమేనా? అది మనము బైబిలులో చదివిన శ్రమలు, పరీక్షలు, వాటిని జయించుట అను సాక్ష్యమును కలిగి ఉండబోచున్నదా? మనము జయం మరియు దేవుని స్తుతించుట అను సాక్ష్యమును కలిగి ఉండాలి. ఫరోతోనూ మిద్యానీయులతోనూ వచ్చిన పోరాటాలను గూర్చి మనము చదువుతాము. మనము యెహోషువ యొక్క జయములను గూర్చి చదువుతాము. మనలో ఎంతమంది అలాంటి కఠినమైన పోరాటాలను ఎదుర్కొనుచున్నాము? ఏదైనా శోధన రాగానే మొదట మనము భయంతో ఆవరింపబడి తరువాత సణుగుతాము. మన హృదయములలో స్తుతి లేదు మరియు జయించే స్వభావము లేదు. దేవుని పిల్లలు ఎల్లప్పుడూ స్తుతి కలిగి ఉంటారు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని యేసు చెప్పుచున్నాడు. మారు మనసు పొందిన వెంటనే మనము యుద్ధభూమిలో ప్రవేశించుచున్నాము. అది మన విశ్వాసమును బలపరుచుతుంది. నాకు ఈ కష్టాలు వద్దు, పూలపాన్పు మాత్రమే కావాలి అని నీవు మొండిగా వాదించవచ్చు. ప్రస్తుతపు తరము వారిలో ఈ వైఖరి కనిపిస్తుంది. తల్లులు తమ పిల్లల విషయంలో అన్నీ సాఫీగా జరగాలని కోరుకుంటారు. అది ఒక సాధారణమైన తల్లి. కానీ దైవభక్తి గల తల్లి అలాగున కోరదు. నేను క్రీస్తుతో కూడా పరలోక స్థానములో ఉంటాను అని మనము చెప్పగలగాలి. మనము జయించువారముగా ఉందాము. ఎన్ దానియేలు గారు.